ఓ అరగంట ఎండలో బయటికెళ్ళొచ్చామంటే ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి స్నానం చేస్తామా అనిపిస్తుంది. చెమట మురికి పోతేనే శరీరానికి మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఈ హాయి మాత్రం ఆ అమ్మాయికి లేదు. నీటి ఎలర్జీ వల్ల ఈమె 10 ఏళ్లుగా సరైన స్నానమే లేకుండా ఉంటోంది. ఇక వివరాల్లోకి వెళితే అమెరికాలోని దక్షిణ కరోలినాకు చెందిన లారెన్ మాంటిఫస్కో చిన్నప్పుడు అందరిలాంటి అమ్మాయి. నీళ్లతో ఆడుకునేది, మనసుకు నచ్చినంతసేపు స్నానం చేసేది. ఆమెకు 12 ఏళ్లున్నప్పుడు ఎప్పటిలాగే స్నానం చేసొస్తే కాసేపటికి ఒళ్లంతా దురదలు మొదలయ్యాయి. ఏదో మామూలు ఎలర్జీ అనుకున్నారు ఇంట్లో వాళ్ళంతా. ఆ తర్వాత దద్దుర్లు, మంటతో బాధపడేది. వైద్యులను సంప్రదిస్తే దీన్ని ఆక్వాజెనిక్ ఉర్టికేరియా అన్నారు. అరుదుగా కనిపించే ఈ రకమైన ఎలర్జీలో శరీరంపై నీరు పడినప్పుడు చర్మంపై రియాక్షన్ మొదలవుతుంది. మొదటిసారిగా ఈ సమస్యను ఎదుర్కొన్నప్పుడు సాధారణ ఎలర్జీ అనుకున్నాం. తీరా రోజు రోజుకి ఈ సమస్య పెరుగుతుంది. వైద్యులను సంప్రదిస్తే అసలు విషయం తెలిసింది. దీనివల్ల తీవ్రమైన బాధ అనుభవించేదాన్ని. లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన సమస్య ఇది. దీనికంటూ సరైన చికిత్స లేదు. దాంతో నాకు నేనే దీన్ని తగ్గించుకునే మార్గాల కోసం వెతకడం మొదలుపెట్టాను. రోజు స్నానం చేయాలనే విధానానికి దూరమయ్యా. అప్పుడప్పుడు చేసినా వీలైనంత త్వరగా స్నానాన్ని ముగిస్తున్నా. ఎక్కువసేపు నీటి ప్రభావం చర్మంపై పడకుండా జాగ్రత్త పడితే ఎలర్జీ తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మృదువైన వస్త్రాన్ని తడిపి ఒంటిని శుభ్రపరుచుకొని వెంటనే తడి ఆరిపోయేలా చేస్తుంటాం. కొంతలో కొంత ఉపశమనం అనిపిస్తుంది. తలకు డ్రై షాంపూ ఉపయోగించడంతో తక్కువ సమయంలో శుభ్రపడుతుంది. చెమట పట్టకుండా వీలైనంత చల్లని ప్రదేశాలను ఎంచుకోవడంతో ఈ ఎలర్జీకి దాదాపు దూరంగా ఉంటున్నానని చెబుతుంది లారెన్.